ఇక ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్నైతే డిమాండ్ చేశారు. విద్యార్థుల నుంచే ఫీజు వసూలు చేసుకోవాలన్న హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం స్పందించాలని సూచించారు. విద్యార్థులకు నష్టం కలిగించే జీవో నెంబర్ 9ను వెంటనే రద్దు చేయాలన్నారు. అయితే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టరేట్ను ముట్టడించారు. అర్ధనగ్న ప్రదర్శన చేసి కూడా రోడ్డుపై బైఠాయించారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న రేవంత్ సర్కారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. పద్నాలుగు లక్షల మంది విద్యార్థుల ఫీజుల నియంత్రణ పథకాన్ని ఎత్తివేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తుంది. అందులో భాగంగా గత 3 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 300 రూపాయలు కూడా రిలీజ్ చేయలేదు. విద్యార్థులను జైల్లో పెట్టడానికే జీవన్ రికవరీ యాక్ట్ పెడతారా? ఇదేమన్నా విద్యార్థులు దొంగల లంగల, బ్యాంకులు ముంచిరా, దేశాన్ని రూట్ చేసిరా, భూములు కబ్జా పెట్టిరా, ఎందుకు వీళ్ళని జైల్లో పెడతారు? కాబట్టి ఆ రెవెన్యూ రికవరీ యాక్టును జీవో ఉన్నటువంటి 9ని వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో ఈ ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తాం.